పొద్దున్నే నిద్రలోంచి లెగ్గానే పాములను చూస్తే భయమేస్తది కదా! ఒళ్ళంతా ఏదో పాకేసినట్టు అనిపిచ్చేసింది నాకైతే. అసలు అంత పొద్దున్నే పాములు చూడాల్సిన అవసరం ఏంటని అనుకోకండి. అవి పాములు కాదు. పాముల్లా ఉన్న చేపలు. ఇవి చూడగానే మీలో చాలా మంది గెస్ చేసేసే ఉంటారు. అవి బొమ్మిడాయిల చేపలని. బొమ్మిడాయిల చేపల్లో ఇలా పెద్దగా బారుగా ఉండే చేపలు చాలా రేర్‌గా దొరుకుతాయంట. నేను కూడా యూట్యూబ్‌లో, గూగుల్‌లో ఫోటోస్ సెర్చ్ చేసినప్పుడు చిన్నవే వచ్చాయి గానీ పెద్దవి చాలా తక్కువ వచ్చాయి. ఓరి బాబోయ్! ఇది దొరకడం రేరో కాదో పక్కన పెడితే దీన్ని క్లీన్ చేయడం మాత్రం చానా అంటే చానా కష్టం. ఇంకా అంత కష్టపడి క్లీన్ చేసేసరికి మా అమ్మకి, అమ్మమ్మకి అయితే నీరసం వచ్చేసింది. నేనేమో కట్ల పొయ్యి మీద వండమన్నాను. ఇంకా నీరసంతో వాళ్ళు వండలేక గ్యాస్ స్టవ్ మీదే వండేశారు. ఇంకేదన్నా వంట కట్ల పొయ్యి మీద వండిపిచ్చి చూపిచ్చేస్తా. ఇదేమి సెపరేట్ ప్రాసెస్ ఏం కాదు. నార్మల్ చేపల పులుసు ఎలా అయితే చింతపండు పులుసేసుకొని పెట్టుకుంటామో ఇది కూడా అలానే. అసలు ఫస్ట్ వాటి షేప్ చూడకుండా ఉండాల్సింది. వండుతున్నంత సేపు కూడా నాకు పాములున్నట్టు ఫీలింగే వస్తుంది. ఎందుకలా? అందులో ఏముంది చేపలే కదా అనుకోవచ్చు. నేనైతే శీలావతి, కొరమీను తప్ప ఇప్పటివరకు వేరే ఏ చేపని చూడలేదు, తినలేదు. మేబీ అందుకేనేమో. ఒక పక్క పులుసు రెడీ అయిపోతుంది. ఇంకో పక్క ఫ్రైకి ప్రిపరేషన్స్ అన్ని చేసేస్తున్నారు. ఇంక ఏదైతే అదైంది ఒక పట్టు పట్టేయాలి. యూట్యూబ్ లో స్మెల్ పంపించే ఆప్షన్ కూడా ఉంటే ఎంత బాగుండో కదా! అసలు మీకు ఇప్పుడు ఆ స్మెల్ పంపిస్తే ఖచ్చితంగా తినేయాలనిపిస్తది. ఆ పాములన్న ఫీలింగ్ పక్కన పెట్టేస్తే టేస్ట్ అయితే అద్దిరిపోయింది. ఇంకా ఫ్రైదైతే వీడియో తీయడం మర్చిపోయాను. అది కూడా టేస్ట్ సూపర్ ఉంది. ఇగ ఒక ట్విస్ట్ చెప్పనా? దగ్గరగా ఈ వీడియో తీసి 6, 7 మంత్స్ అయిందనుకుంటా. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు తీసిన వీడియో. అంతే గైస్ ఉంటా. బాయ్.